భారతదేశంలో ఒక ఆలయం మంచు, వరదలు, భూకంపాలు ఈ మూడింటిని సవాల్ చేసి నేటికి చెక్కు చెదరకుండా నిలబడ్డ ఆలయం మన కేదార్నాథ్ దేవాలయం. ఇది కేవలం అద్భుతం మాత్రమే కాదు, 1000 ఏళ్ల క్రితం నాటి ఎక్స్ట్రీమ్ ఇంజనీరింగ్. ఇక్కడ వాడిన భారీ గ్రనైట్ రాళ్లకు థర్మల్ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఎక్కువ. అంటే హిమాలయాల్లోని గడ్డకట్టే చలికి కూడా ఇవి పగలవు. అలాగే ఇక్కడ వాడింది ఇంటర్లాకింగ్ టెక్నిక్. సిమెంట్ లేకుండా రాళ్లను ఒకదానితో ఒకటి బిగిస్తారు. ఈ పద్ధతి వల్ల భూకంపం వచ్చినప్పుడు రాళ్లు కదులుతాయి కానీ విరిగిపోవు. సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇది మోడర్న్ షాక్ అబ్జర్వర్స్ లా పనిచేస్తుంది. అందుకే 400 ఏళ్లు మంచు కింద గడ్డకట్టి ఉన్న ఈ ఆలయం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. గోడలపై ఉన్న పసుపు గీతలే ఇప్పటికీ దానికి శాస్త్రీయ ఆధారాలు. ఈ నార్త్ సౌత్ ఓరియంటేషన్ తో మన ఇండియాలో ఏ శివాలయం కూడా లేని విధంగా ఈ ఆలయం ఉత్తర దక్షిణ దిశలో ఉంటుంది. ఎందుకు అంటే పైనుంచి వచ్చే హిమానీ నదాల ఒత్తిడిని పక్కకు మళ్లించి ఒక హైడ్రోడైనమిక్ డిజైన్ ఇది. పురాణాల ప్రకారం శివుడు ఎద్దు రూపంలో భూమిలోకి వెళ్ళినప్పుడు ఆయన వీపు భాగం కేదార్నాథ్ లో ఉంటే తల భాగం నేపాల్లోని డోలేశ్వర్ ఆలయంలో ఉంటుంది. మీకు కేదార్నాథ్ గురించి ఇంకా లోతైన సమాచారంతో కూడిన పూర్తి వీడియో కావాలంటే వెంటనే కింద కామెంట్ చేయండి.